హాయ్ అండి, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ శారద. ఇవాళ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏ టైప్ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ సన్నగా ఉంటారు, ఫ్రంట్ సైడ్ అంటే చెస్ట్ పార్ట్ మాత్రం కొంచెం హెవీగా ఉంటుందండి. అంటే ఎవ్రీ పర్సనాలిటీ ఒకేలాగైతే ఉండదు కదండి. పర్సనాలిటీని బట్టి కటింగ్ అయితే మనం మార్చవలసి ఉంటుంది. వాళ్ళకి ఎలా ఫిట్ అవుతుంది అనేది చూసుకుని కటింగ్ అలా మనం మార్చుకుంటూ ఉండాలండి. అయితే బ్యాక్ సైడ్ సన్నగా ఉండి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి అనేది అయితే నేను కంప్లీట్గా వివరంగా చెప్దాం అనుకుంటున్నానండి. అయితే దాంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కనుక మీరు కామెంట్ చేస్తే అది చెప్తాను. ఓకేనండి, కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఈక్వల్గా 2 లైన్స్ అయితే గీసుకోవాలండి. అంటే కింద అంచులు అనే సైడ్స్ ఉంటాయి కదండి, అవి కరెక్ట్గా నీట్గా రావడానికనమాట అలా అయితే డ్రా చేసుకోవాలి. అయితే ఇప్పుడు కస్టమర్ హైట్ వచ్చి 14.5 వచ్చిందండి. నేను 15.5 పెట్టుకున్నాను. అంటే ఖర్చుకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15.5 అనేది నేను పెట్టుకుంటున్నానండి. ఓకే, ఇలా 15.5 అనేది తీసుకున్నాను. తర్వాత లూజ్ అండి, అంటే చెస్ట్ లూజ్ వచ్చి 40 ఇంచెస్ అయితే వచ్చిందండి. బట్ కానీ 40 ఇంచెస్ని 4 పార్ట్స్ చేస్తే ఎంతండి, 10 ఇంచెస్ అయితే తీసుకోవాలి. బట్ కానీ నేను చెప్తున్నాను కదండి, బ్యాక్ ఫ్రంట్ ఒకలా లేవు ఆ పర్సన్కి, కాబట్టి మనం కొంచెం మార్చుకోవాలి. అంటే నేను బ్యాక్ పార్ట్ని 9.5 అనేది బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఇదిగో 9.5 దగ్గర అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, 9.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అలాగే 1.5 ఇంచ్ అనేది నేను ఖర్చుకి యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ వచ్చి 11 ఇంచెస్. ఓకే అండి, 11 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. చెస్ట్ దగ్గర కిందన కూడా 11 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను. అంటే ఆ పర్సన్కి ఎలా సెట్ అవుతుంది అనేది దాన్ని బట్టి నేను కటింగ్ చేస్తానని చెప్తున్నాను కదండి. అలాగే షోల్డర్ మెజర్మెంట్ కూడా నెక్ని బట్టి మనం మెజర్మెంట్ అనేది మారుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను తినకైతే 5 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. షోల్డరు 5 ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను. ఆ 5 ఇంచెస్ డ్రా చేశాను. ఓకే, నెక్ డీప్ నేను 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. నెక్ డీప్ 10 ఇంచెస్ తీసుకుంటే కనుక 5 ఇంచెస్ అనేది సరిపోతుందండి. షోల్డర్ అస్సలు జారదనమాట, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అంటే చంకకి 5.5 తీసుకున్నానండి. 5.5 దగ్గర మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఇక్కడ షోల్డర్ 5 ఇంచెస్ తీసాం కదండి, చంక దగ్గర కూడా 5 ఇంచెస్ అనేది వచ్చేసేలాగా అలా చూసుకుని పెట్టుకోవాలండి, మార్కింగ్ చేసుకోవాలి. అయితే చంక లోతు 5.5 తీసుకున్నాను చూసారండి. 5.5 సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 6 తీస్తే కనుక కిందన చంక దగ్గర ముడతలు అనేవి వచ్చేస్తాయండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ కటింగ్కి ఇలా తీసుకుంటేనే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు పైన కిందది ఈక్వల్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ అండి. ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచు అనేది 1.5 అనేది మార్కింగ్ అయితే ఇస్తున్నానండి. దాని ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదండి, ఆర్మ్ హోల్ స్కేల్తో కలుపుకొని లైన్ అనేది గీసేసుకున్నాను. ఓకే, ఆర్మ్ హోల్ గీసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇంకోండి 1.5 ఇంచ్ ఖర్చు అన్నాను చూడండి. ఓకే, 1.5 ఇంచ్ దగ్గర ఖర్చు పెట్టాను. నెక్ 10 ఇంచెస్ లోతు చెప్పాను కదా. తర్వాత షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ వెడల్పు వచ్చి పైన 2 ఇంచెస్ అనేది వచ్చింది, కిందన 3 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే 1 ఇంచ్ అనేది డిఫరెన్స్ వచ్చిందండి పైకి కిందకి. ఓకే, ఇప్పుడు నేను అది కిందది కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అంటే షోల్డర్ దగ్గరది కింద నెక్ దగ్గరది కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదండి, ఆ స్కేల్తోనే నెక్ రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకేనండి, మీకు ఆర్మ్ హోల్ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి. రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి.
ఇప్పుడు మనం 5.5 తీసుకున్నాం కదా, సరిపోతుందా లేదా ఆమ్ హోల్ అని డౌట్ రావచ్చు కదా. ఆల్రెడీ ఆ కస్టమర్కి నేను ఒకటి స్టిచ్ చేసి ఇచ్చానండి, పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. ఒకసారి చూడండి. ఎప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకలా లేని వాళ్ళకి ఓన్లీ బ్యాక్ పార్ట్ విడిగా అనేది మెజర్మెంట్ తీసుకోవాలండి. ఓకేనండి. అందుకే చూడండి, నేను ఆమ్ హోల్ కూడా బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది చూసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా, పర్ఫెక్ట్గా అయితే నాకు కరెక్ట్గా కొలతలకి అయితే సరిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒకేసారి ఇలా పట్టుకుని అయితే తీయకూడదు. ఓకేనండి. బ్యాక్, ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుని చూసుకోవాలి. ఓకే, సరిపోయింది కదండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే కిందనండి నడుం దగ్గర ముడతలు రాకుండా, అంటే 9.5 తీసుకున్నాం కదా మనం లూజు, దాంట్లో సగం దగ్గర మనం మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నట్లయితే కనుక సైడ్ అసలు ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ వస్తుందండి. లేకపోతే సైడ్ వైపు మీకు ముడతలాగా అనేది వచ్చేస్తుంది, లేకపోతే చంక దగ్గరన్నా ఉగ్గు వస్తుందండి. అది రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఓకే, నేను ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీరేంటంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్, అంటే మంచిగా ఎవ్రీ పర్సన్ అంటే పర్సనాలిటీలు డిఫరెంట్ ఉంటాయి కదండి. అలా ఉన్న వాళ్ళకి ఎలా అయితే కటింగ్ సెట్ అవుతాయో అనేది నేను పెడతా ఉంటానండి. మీరు మా ఛానల్ని అయితే లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇంకేంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సమాధానం రిప్లై అయితే మాత్రం ఇస్తాను. ఓకేనండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి. ఓకే, హ్యాండ్స్ ఎంత అంటే లూజ్ ఎంత తీసుకోవాలనేది దీన్ని బట్టి, అంటే ఆమ్ హోల్ని బట్టి ఉంటుంది. చూడండి, ఆమ్ హోల్ చూసారా, ఖర్చు కాకుండా 9 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఖర్చుతో కలిపి 10.5 వచ్చింది. అయితే 9 ఇంచెస్ అంటే లూజ్ కూడా 9 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అంటే 1.5 తగ్గిస్తే సరిపోతుంది. టోటల్ 10.5 వచ్చింది కదండి, 1.5 ఇంచ్ అనేది తగ్గిస్తే కనుక సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కి కూడా కింద 2 లైన్స్ కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం డ్రా తీసేసుకున్నామండి పర్ఫెక్ట్గానే. 9 ఇంచెస్కి లూజ్కి కొంచెం తక్కువ వచ్చిందండి. అందుకే నేను క్లాత్ కొంచెం బ్యాక్ జరుపుకున్నాను. ఇప్పుడైతే చూడండి సరిపోయింది. అంటే ఎంతైతే కొంచెం తక్కువ వచ్చిందో క్లాత్ అది అతికేసుకుంటే సరిపోతుందండి. హైట్ వచ్చి నాకు 8.5 ఇంచెస్ హ్యాండ్ హైట్ కావాలండి. ఖర్చుతో కలిపి నేను 9.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. ఓకే, టోటల్ 9.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ చివర కూడా ఖర్చు దగ్గర కూడా 9.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి 4 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలండి. ఓకే, 4 ఇంచెస్ అనేది తగ్గించుకుని అక్కడ డ్రా చేసుకోవాలి. అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ సరిపోతుందండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 4 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలండి. అయితే షోల్డర్ దగ్గర చూడండి 2 ఇంచెస్ దగ్గర అయితే నేను మార్కింగ్ ఇచ్చానండి. ఆ 2 ఇంచెస్ని కలుపుతూ ఒక లైన్ అయితే గీసాను. అక్కడి నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది గీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నాకు 12 ఇంచెస్ అంటే హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్ అంటే సగం వచ్చి 6 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఖర్చుకి వచ్చి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాను. అది నేను ఇలా కలిపేసుకున్నాను. తర్వాత వచ్చి ఇది చూడండి, ఇలా క్రాస్ లైన్ గీసాను కదా, 8 ఇంచెస్ అయితే వచ్చింది. 4 ఇంచెస్ దగ్గర చిన్న మార్కింగ్ అయితే ఇచ్చానండి. తర్వాత ఈ షోల్డర్ దగ్గర అంటే ఆమ్ హోల్ రౌండ్ దగ్గర 1.5 కానీ 1.5 కానీ డ్రా చేసుకుని అక్కడి నుంచి చిన్న కరువులా తీసుకోవాలండి. తర్వాత ఇంకొకటి సగం దగ్గర లైన్ అనేది గీసాను కదా 4 ఇంచెస్ దగ్గర, అక్కడి నుంచి కొంచెం డౌన్ అనేది తీసుకోవాలండి. అలా తీసుకుంటే కనుక చంక దగ్గర ముడత రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఓకే, హ్యాండ్ అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగమని చెప్తున్నాను కదండి. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, ప్రతి పర్సన్ ఎలా ఉండరు కాబట్టి మీ కస్టమర్ ఎలా ఉంటారో, అంటే మీకు ఎక్కువగా వచ్చే కస్టమర్స్ని బట్టి మీకు డౌట్స్ వస్తే కనుక వాళ్ళకి ఏ కటింగ్ అయితే సెట్ అవుద్దో కూడా నేను చెప్తానండి. ఓకే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. కానీ ఫ్రంట్కి వచ్చే పార్ట్ మాత్రం కొంచెం లోతు తీసుకోవాలండి. అది ఎలా అంటే 1.5 ఇంచ్ ఖర్చు అయితే పెట్టాం కదండి, అక్కడ చిన్న మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర, ఇది కొంచెం ఫోల్డ్ అయిపోతుంది క్లాత్. ఓకే 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. రెండాట్లకి మధ్యలో, అంటే మధ్యలో కంటే ఇలా ఫోల్డ్ చేస్తే మీకు తెలుస్తుంది, 2 మార్కింగ్స్ కలుపుతూ ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్లోకి ఇక్కడ అనేది వచ్చిందండి. అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా లోతు తీసుకుంటూ డ్రా చేస్తే కనుక సరిపోతుంది. ఓకే డ్రా చేసిన దగ్గర కటింగ్ చేసేసుకుంటే కనుక మీకు నీట్గా అనేది చంక దగ్గర, అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత చంక దగ్గర ముడత కానీ ఉగ్గు కానీ రాకుండా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుందండి. ఓకే ఇప్పుడైతే హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయిందండి, బ్యాక్ కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, ఈ కటింగ్లో అయితే ఫ్రంట్ పార్టే మెయిన్ అండి. బ్యాక్ ఫ్రంట్ అన్ని బ్లౌజెస్కి ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది. బ్యాక్కి ఫ్రంట్కి మీకు ఐడియా ఉందో లేదో, నార్మల్గా అయితే 10 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ లూజ్ పెట్టాలి, కానీ 9.5 అనేది పెట్టాము మనం. గుర్తుందా మీకు? 40 ఇంచెస్కి 10 ఇంచెస్ పెట్టాలి లూజ్, బట్ కానీ 9.5 పెట్టాం కదా. ఇదిగోండి ఇలా క్రాస్గా అయితే వేసుకున్నానండి, ఫ్రంట్ క్రాస్ కట్టింగు. ఓకే ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలా డ్రా అనేది చేస్తున్నాను. బట్ కానీ లూజ్ 1 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అంటే బ్యాక్ పార్ట్ 10 తీయాలి, సో ఇది 10 తీయాలి. అంటే అది అక్కడ అక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, బ్యాక్లో 1/2 ఇంచు, ఫ్రంట్లో 1/2 ఇంచు కలిపి 1 ఇంచ్ అనేది నేను ఫ్రంట్లో యాడ్ చేస్తున్నానండి. ఓకే నెక్ దగ్గర అయితే 7 ఇంచెస్ వచ్చేసేలాగా మార్కింగ్ అయితే ఇచ్చానండి. నెక్ మీరు కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్లో తగ్గించిన లూజ్ నేను ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేశాను అంతే. ఓకే అలా అయితే యాడ్ చేశానండి. మళ్ళీ చంక దగ్గర నుంచి కిందకి, ఓకే కిందకి టోటల్ ఎంత వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి 2.5 ఇంచులు అయితే నేను తగ్గిస్తున్నానండి. 2.5 ఇంచులు తగ్గించి మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఓకే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలా అయితే ఫ్రంట్కి బ్యాక్కి 1 ఇంచు పైన ఎక్స్ట్రా తీసాను కదండి, కిందనైతే 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. ఓకే చంక దగ్గర 1 ఇంచు, కిందనైతే 1.5 ఇంచు. తర్వాత నెక్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకుని ఇలా అయితే నేను డ్రా చేశానండి. అయితే కింద నుంచి 3 ఇంచెస్ అనేది తగ్గిస్తున్నానండి. అయితే అందరికీ 3 ఇంచెస్ అన్నా అంటే కాదండి, ఒక్కొక్క పర్సనాలిటీని బట్టి 3 ఇంచెస్. ఈవిడికి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 3 ఇంచెస్ కంటే ఎక్కువ అయితే తగ్గించకూడదు. ఓకే ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అందరికీ నార్మల్గా అయితే 13.5 చాలా వరకు ఉంటుందండి. బట్ ఈ హెవీ చెస్ట్ కాబట్టి 14.5 అయితే నేను ఇస్తున్నానండి. ఓకే 14.5 దగ్గర అయితే మార్కింగ్ ఇచ్చానండి. ఓకే 14.5 దగ్గర మార్కింగ్ ఇచ్చిన దగ్గర స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నానండి. ఓకే ఆ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదండి, అక్కడి నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అయితే ఇచ్చుకుని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలండి. అంటే కింద నుంచి 3 ఇంచెస్ తగ్గించాను కదండి, అక్కడి నుంచి అలా డ్రా చేసుకోవాలి. ఈ సైడ్ మార్కింగ్ చేసిన దగ్గర మార్కింగ్ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇది ఎలా డ్రా చేసుకోవాలంటే సైడ్
అంటే ఖర్చుపాటు దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలండి. అది కొంచెం రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటే బాగా వస్తుందండి లైట్గా. తర్వాత నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్ కిందననేది 3 ఇంచెస్ అనేది ఇస్తున్నానండి. ఓకే, 3 ఇంచెస్ అనేది ఇస్తున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని స్కేల్తో అయితే ఒక లైన్ డ్రా చేశానండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో తీసుకోవచ్చండి. స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. తర్వాత చంక దగ్గరండి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కొంచెం లోత్ అనేది తీసుకోవాలండి. చాలామంది ఏంటంటే షోల్డర్కి దగ్గరగానే స్టార్ట్ చేసి లోత్ తీసేస్తున్నారండి. ఆ షోల్డర్కి దగ్గరగా అస్సలు తీయకూడదండి. ఓన్లీ అక్కడ రౌండ్ తిరుగుతుంది కదండి, చంక రౌండ్ దగ్గరే తీసుకోవాలి, పైన తీసుకోకూడదు. ఓకేనా? అలా తీసుకుంటే కనుక మీకు బ్లౌజు పర్ఫెక్ట్గా అనేది రాదండి ఫినిషింగ్. ఓకే, అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు పెడతా ఉంటాను. ఓకేనండి, ఇది చెప్తున్నాను కదండి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కటింగ్ సెట్ అవుతుంది. అందరికైతే ఈ కటింగ్ అయితే సెట్ అవుదండి. ఓకే, బ్యాక్ పార్ట్ తక్కువ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇస్తున్నానండి. తర్వాత 2.5 ఇంచెస్ దగ్గర ఉక్సులు పట్టీ దగ్గర తాళ్ళు పట్టీ ఉంటుంది, అక్కడి నుంచి ఇది తాళ్ళు పట్టి ఉక్సులు పట్టీకి మధ్యలో అంటే రెండట్లు అది ఎంత వచ్చిందంటే 5.5 వచ్చిందండి. సో 2.5 దగ్గర మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఇదిగోండి, నేను డాట్స్కి అయితే మా కట్స్ ఇచ్చుకుంటున్నానండి, చిన్న నాట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, ఖర్చు 1.5 ఖర్చు అన్నాను కదండి, ఆ ఖర్చుకి కూడా సరిపడంతగా నేను లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారు, బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ వస్తుందండి. ఓకే, ఇలా కనుక మీరు కటింగ్ చేసుకున్నట్లయితే కనుక చెస్ట్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి వాళ్ళకి. ఇంకెటొచ్చి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలనేది అది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇలా ఉక్సులు పట్టీ దగ్గర నేను తీసుకుంటే ఇక్కడికి 3 ఇంచెస్ వచ్చింది కదండి. తర్వాత డాట్ వేసే పార్ట్ వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి కొలుచుకుంటే కనుక ఎంత వచ్చిందో తెలుస్తుందండి. 10.5 అయితే వచ్చిందండి, పావు తక్కువ 11 అట్లా వచ్చింది. సో అదే మనం లూజ్ అనేది షేప్ బెల్ట్కి కూడా తీసుకోవాలండి. ఓకే, పావు తక్కువ 11 అలా వచ్చేలాగా షేప్ బెల్ట్కి అయితే నేను మార్కింగ్ చూసుకుంటున్నాను లూజు, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. అయితే లెంత్ వచ్చి సైడ్ గుర్తుందండి 2.5 తగ్గించాం కదా, సో 3 ఇంచెస్ అనేది దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. మిడిల్లో 2.5 మనం ఎంతైతే తగ్గించామో దానికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని హైట్ అయితే తీసుకోవాలండి. అయితే ఇది 3 ఇంచెస్ అనేది అటు ఇటు మార్కింగ్ చేసుకుంటున్నాను. మిడిల్లో 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుని కటింగ్ అయితే షేప్ బెల్ట్ చేసేస్తున్నానండి. మీరు అలాగా చూసుకుని చేసుకుంటే కనుక షేప్ బెల్ట్ కూడా లూజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, కరెక్ట్గా అయితే వస్తుందండి. ఓకే, ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోతుందండి. ఓకే అండి, ఇలాగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ కటింగ్స్ కావాలో నాకు చెప్తే ఆ టైప్ కటింగ్స్ అనేవి మీకు క్లియర్గానే చెప్తాను. మాది బుటిక్కే కాబట్టి నేను ఎన్ని ఇయర్స్ నుంచో చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి ప్రతి దాంట్లోనే నేను నేర్చుకున్నదేనండి. అంటే ఫస్ట్ కంటే
ప్రతిదీ మనం ఎక్కువ సార్లు అంటే కొన్ని ఇయర్స్ అయ్యేటప్పటికి మనకి అలవాటు అవుద్ది అనమాట. ఏ పర్సన్స్కి ఎలాగ చేస్తే ఫిట్ అవుతుంది అనేది తెలుస్తూ ఉంటుందండి. అలాగే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్లోనే ఇవన్నీ నేర్చుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్, షేప్ బెల్ట్ అన్నీ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మా ఛానల్ని అయితే కనుక మీరు సపోర్ట్ చేయాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏంటంటే మనం ఎవ్రీ పర్సన్ పర్సనాలిటీ ఒకలా ఉండదని చెప్తున్నాను కదండి. ప్రతి పర్సన్ పర్సనాలిటీ ఒకలా ఉండదు కాబట్టి వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం కటింగ్ అనేది మార్చుకుంటూ చేస్తే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా చేస్తే కనుక మన బుటిక్ని వదలరండి. ఏ కస్టమర్ వదలరు. వచ్చారంటే వాళ్ళు మనల్ని ఇంకా వదిలి వెళ్ళకూడదనమాట. అలా అనేది మనం నేర్చుకుందామండి. అది ఎలా మీకు డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. అయితే ఈ ఎవ్రీ పర్సనాలిటీ ఒకలా ఉండదు అంటున్నారు కదా. అయితే మాకు అది ఎలా తెలుస్తుంది, ఏ కటింగ్ ఎలా చేయాలో తెలుస్తుందో మాకు తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు. నా కటింగ్స్ అనేవి మీరు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అయితే అర్థమవుతుందండి. ఏ పర్సన్కి ఎలా కటింగ్ చేస్తే వాళ్ళకి ఫిట్ అవుతుంది అనేది మీకైతే అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోయినా నన్ను కామెంట్ చేయండి, మీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.